ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పెసర మరియు మినుము పంటల్లో మేలైన రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యా కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వివిధ పంటల సాగులో అనుభవాలు రాయపర్తి మండల కేంద్రానికి చెందిన రైతు రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ముందుగా వినండి పెసర మరియు మినుము పంటల్లో మేలైన రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యా కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం. వరంగల్ ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త శ్రీ సంధ్యా కిషోర్ గారు మన ఆల్ ఇండియా రేడియోకు, మన రేడియో స్టేషన్కి వచ్చారు. వారి విలువైన సమయాన్ని కేటాయించి మనకు మంచి సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రస్తుతం పెసర, మినుము పంటలు ఏ విధంగా పండించాలి అనే దాని గురించి చెప్తారు. పెసర, మినుములో మేలైన రకాలు, యాజమాన్య పద్ధతులు మరియు విత్తనోత్పత్తి అనే అంశంపై మనకు సంధ్యా కిషోర్ గారు సలహాలు అందిస్తారు. నమస్కారం అండి సంధ్యా కిషోర్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో పెసర, మినుములో ఏ సీజన్లో పండించాలి అనే దాని గురించి రైతులకు మీదైనా సలహాలు అందించండి. మరి పెసర, మినుము పంటలు చూసుకున్నట్లయితే వీటిని స్వల్పకాలిక అపరాల పంటలు అని పిలుస్తారు. ఈ స్వల్పకాలిక అపరాల పంటలు అన్ని సీజన్లో పండించుకోవడానికి అనుకూలం. అంటే వర్షాకాలంలో, వానాకాలంలో జూను తొలకలు కురిసిన తర్వాత, అలాగే వర్షాలు తగ్గిపోయిన తర్వాత సెప్టెంబరు 15 తర్వాత, వేసవి కాలంలో చలి తగ్గిన తర్వాత జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా మనము పెసర్లు వేసుకోవడానికి అత్యంత అనుకూలం. వేసవిలో చూసుకున్నట్లయితే మనకు జనవరి చివరి నుంచి మార్చి 15 వరకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా పత్తి తీసేసిన తర్వాత, మిరప పంట తీసేసిన తర్వాత కానీ, లేదంటే రబీలో తొందరగా మొక్కజొన్న వేసుకున్న రైతులు మొక్కజొన్న తీసేసిన తర్వాత కానీ, ఈ ఎండాకాలంలో స్వల్పకాలిక అపరాల పంటలు సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. అలాగే భూసారాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు. తద్వారా మళ్ళీ వర్షాకాలంలో వేసే పంటకు భూమిలో ఎక్కువ బలం ఉండడం ద్వారా, భూమిలో ఎక్కువ నత్రజని, పోషకాలు అందుబాటులో ఉండడం ద్వారా ఆ తర్వాతి పంట మనకు ఏపుగా పెరిగి అధిక ఆదాయం ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తమ పంటల ప్రణాళికలో భాగంగా పెసర, మినుము పంటలను, ఈ స్వల్పకాలిక అపరాల పంటలను ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకున్నట్లయితే భూసారాన్ని పెంచుకోవడంతో పాటు అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెసర, మినుము ఈ పంటలు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం మూలాన మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండడం ద్వారా ఈరోజు మార్కెట్లో అధిక ధర గమనిస్తున్నాం. కాబట్టి ఈ అధిక ధరతో మంచి దిగుబడులు సాధించుకున్నట్లయితే ప్రధాన పంటలో ఎంత ఆదాయం వస్తుందో ఈ
సమ్మర్లో ఈ వేసవి కాలంలో వేసే ఈ స్వల్పకాలిక అపరాల పంటల ద్వారా కూడా అంతే ఆదాయాన్ని పొందవచ్చు, అలాగే భూసారాన్ని పెంచుకోవచ్చు. ఈ పంటకు అనువైన నేలలు ఏ విధంగా ఉండాలో చెప్పండి మరి. మనకు ఏ అపరాల పంట అయినా కూడా కంది కావచ్చు, పెసర కావచ్చు, మినుము కావచ్చు, ఈ పంటలన్నీ కూడా అన్ని రకాల నేలలో పండించుకోవచ్చు. కానీ చౌడు భూములు ఉన్న ప్రాంతాల్లో ఈ అపరాల పంటలు ఏవి కూడా పనికిరావు. మంచి సారవంతమైన నేలలు తీసుకోవాలి, అలాగే మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నేలలు తీసుకోవాలి. అంటే సడన్గా వర్షం వచ్చింది, ఆ నీళ్ళన్నీ చేనులో ఆగిపోయినాయి అనుకోండి, ఈ అపరాల పంటలు నిలిచున్న ప్లేస్లో తట్టుకోలేవు, ఎండిపోతాయి. కాబట్టి మురుగునీరు కావచ్చు, నీరు కావచ్చు, ఒకసారి నీటి తడి ఇచ్చినప్పుడు నీళ్లు కూడా అవి కూడా తొందరగా వెళ్ళిపోవాలి. అటువంటి సౌకర్యం ఉన్న నేలను ఎంచుకోవాలి. ఈ విత్తన శుద్ధి, విత్తన మోతాదు ఏ విధంగా ఉండాలో చెప్పండి మరి. అయితే పెసర మినుము పంటలో చూసినట్లయితే విత్తన శుద్ధి అనేది తప్పనిసరి చేసుకోవాలి. ఎందుకు విత్తన శుద్ధి తప్పనిసరి చేసుకోవాలనంటే, మనం అసలే ఈ అపరాల పంటలు స్వల్పకాలిక అపరాల పంటలు అని పిలుస్తున్నాం. ఈ స్వల్పకాలిక అపరాల పంటల్లో మళ్ళీ ఈ తొలి దశలో చీడపీడలు కనుక ఆశించి మనకు నష్టం చేకూర్చినట్లయితే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవాలి. కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసం గాను మొదట శిలీంద్రనాశనం చేసుకోవాలి, తర్వాత కీటకనాశనం చేసుకోవాలి, తర్వాత రైజోబియం లాంటి వాటిని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. ఫంగిసైడ్ చూసుకున్నట్లయితే కార్బండజిమ్ లేదా మ్యాంకోజిమ్ 2.5 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇక రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది తొలి దశలో. కాబట్టి ఖచ్చితంగా మనము ఇమిడాక్లోప్రిడ్ కానీ, థయోమిథాక్సామ్ కానీ, లేదంటే మోనోక్రోటోఫాస్ కానీ ఇది 5 గ్రాములు లేదా 5 ml కిలో విత్తనానికి పట్టించి తప్పనిసరిగా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే రైజోబియంతో కూడా విత్తన శుద్ధి చేసుకున్నాను. అంటే మనం ఫస్ట్ టైం కనుక పెసర మినుము వేస్తున్నాం, ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు, ఇది కొత్త నేల అనుకుని కనుక మనం ఆలోచించినట్లయితే దాంట్లో ఖచ్చితంగా మనము రైజోబియం కల్చర్తో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వేరుబుడిపలు ఎక్కువగా వస్తాయి, ఎక్కువ దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 1 ఎకరా విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవడం కూడా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా రైజోబియం కల్చర్ను విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే, మనము ఇంట్లో గంజి కాస్తాం, ఆ గంజి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ గంజిని పైన విత్తనాల మీద చల్లాలి. లేదంటే ఏదైనా బెల్లం పానకం లాంటిది ఏదైనా ఉన్నా కూడా విత్తనాల మీద చల్లాలి. చల్లిన తర్వాత ఈ రైజోబియం కల్చర్ దానికి పట్టియాలి. అప్పుడు ఏంటంటే రైజోబియం కల్చర్ మంచిగా విత్తనానికి పడుతుంది. అది భూమిలో ఒకసారి తేమ ఉన్నప్పుడు ఆ రైజోబియం కల్చర్, ఆ వృద్ధి చెందిన రైజోబియం కల్చర్ ద్వారా వేరుబుడిపలు పెరుగుతాయి, దిగుబడులు కూడా పెరుగుతాయి. కాబట్టి విత్తన శుద్ధి అనేది ప్రధానమైన అంశం. పెసర మినుములో ఈ కలుపు యాజమాన్యం అనేది ఏ విధంగా ఉండాలి? మనం ఎప్పుడు కూడా వీటిని ఏమంటాం, స్వల్పకాలిక అపరాల పంటలు అంటారు. అంటే ఈ స్వల్పకాలిక అపరాల పంటల్లో ఎప్పుడు కూడా కలుపు ద్వారా కానీ, లేదంటే చీడపీడల ద్వారా కానీ, లేదంటే నీటి కొరత ద్వారా కానీ ఎప్పుడు కూడా సమస్యలు గురి కాకుండా చూసుకోవాలి ఈ అపరాల పంటలు. అట్లా చూసుకున్నట్లయితే మనకు దిగుబడి సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ రోజుల్లో పంట అయిపోతుంది కాబట్టి ఆ తక్కువ రోజులు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చేస్తుంది. దానికోసం కలుపు యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి 25 రోజుల వరకు మొదటి 25 రోజుల వరకు కూడా మనకు కలుపు లేకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితేనే దిగుబడులు సాధ్యమవుతాయి. కానీ తొలి దశలో కనుక కలుపు ఎక్కువ ఉన్నట్లయితే అది దిగుబడుల మీద గణనీయంగా ప్రభావం చూపిస్తుంది. కలుపు యాజమాన్యం కోసం ముఖ్యంగా మనం విత్తిన తర్వాత నీటిలో తగు తేమ ఉన్నప్పుడు విత్తిన 36 గంటల్లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే విత్తిన మొలకెత్తిన తర్వాత 21 రోజుల తర్వాత కలుపు లేత దశలో ఉన్నప్పుడు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి భూమిలో తగు తేమ శాతం ఉన్నప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే వచ్చే కలుపు కూడా నివారించబడుతుంది. తర్వాత అంతరకృషి కూడా చేసుకోవచ్చు. ఒకసారి అంతరకృషి మనం చేసుకున్నట్లయితే భూమి గుల్లబారినట్టయితుంది. కలుపు కూడా ఏమైనా ఉంటే పోయి మంచిగా పంట ఏపుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మొదటి 25 రోజుల వరకు కూడా కలుపు ఏం లేకుండా జాగ్రత్త చూసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు సాధ్యమవుతాయి. ఈ రసం పీల్చే పురుగులు
నష్ట నివారణ యాజమాన్యాల గురించి చెప్పండి మరి. అయితే మనకు ఈ పంటల్లో తొలి దశలో మొదటి 25-30 రోజుల వరకు కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తామర పురుగులు అంటారు, తెల్లదోమ అంటారు. తామర పురుగులు అంటే త్రిప్స్ అంటాము. తర్వాత తెల్లదోమ. వీటిని నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. మన పొలంలో అక్కడక్కడ జిగురట్టలు పెట్టుకోవాలి. పసుపు రంగు వర్ణంలో ఉన్న జిగురట్టలు, లేత నీలం రంగు ఉన్న జిగురట్టలు పెట్టుకోవాలి. ఎకరాకు 12 అవి, 12 నుంచి 15 పసుపు కలరి, 12 నుంచి 15 నీలం రంగి పెట్టుకోవాలి. తర్వాత ఉధృతి ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరం మేరకు రసాయనాలను పిచికారీ చేయాలి. ఫిప్రోనిల్ అంటారు. ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది తామర పురుగు నివారణకు. తెల్లదోమ నివారణకైతే ఎసిటామిప్రిడ్ కానీ, థయోమితాగ్జామ్ కానీ ఇటువంటి మందులను, లేదంటే వేప నూనె 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి ఈ మందులు మార్చి పిచికారీ చేసుకొని మనకు ఈ రసం పీల్చే పురుగులు, తర్వాత తెల్లదోమ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ తామర పురుగు కావచ్చు, తెల్లదోమ కావచ్చు, ఇవి రెండు కూడా వైరస్ వాహకాలుగా పనిచేస్తాయి. దాని ద్వారా మనకు పల్లాకు తెగులు, తర్వాత ఏంటంటే మనకు మొవ్వకుళ్ళు తెగులు, ఇవన్నీ కూడా తెగులను వ్యాపిస్తాయి. కాబట్టి ఇది రాకుండా చూసుకోవాలంటే, వైరస్ రాకుండా చూసుకోవాలంటే వాటి వెక్టార్స్ అంటాం, వాటి వాహకాలు ఏవైతే ఉన్నాయో ఈ రసం పీల్చే పురుగును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మంచిగా పిచికారీ చేసుకొని లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా మనం పల్లాకు తెగిలిన మొక్కలు గమనించినాం అనుకోండి, పచ్చబడ్డ ఆకులు ఉంటాయి, అటువంటి పల్లాకు తెగులుతో సోకిన మొక్కలు ఉంటే ఇమ్మీడియట్గా మొక్కలు వీకేసి చేనుకు దూరంగా పడేసుకోవాలి. ఇటువంటి పద్ధతులు పాటించాలి. ఈ కాయతొలిచే పురుగుల నివారణ యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి. అయితే అన్ని అపరాల పంటల్లో వచ్చినట్టు ముఖ్యంగా కంది, పెసర, మినుములో ప్రధానమైన సమస్య అంటే మారకా మచ్చల పురుగు. ఈ మారకా మచ్చల పురుగు ఏం చేస్తుందంటే మొగ్గ దశలో, లేత కాయ దశలో పూతను, కాతను, ఆకును అన్నింటినీ గూడు చేసి ఆ గూడు లోపల ఉంటుంది. గూడు చుట్టూ పురుగు అంటారు, దీన్ని మారకా మచ్చల పురుగు అంటారు. ఆ గూడు ఓపెన్ చేసి మనం చూసినట్లయితే బియ్యంలో తెల్ల పురుగు ఉన్నట్టు ఉంటుంది, వీపు మీద మచ్చలు ఉంటాయి. వీటిని మారకా మచ్చల పురుగు అంటారు. ఈ మారకా మచ్చల పురుగు చాలా పెద్ద ఎత్తున మనకు నష్టాన్ని కలిగజేస్తుంది. ఎందుకంటే ఈ పురుగు ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా పూత దశలో, ఆ పంటలో పూత దశలో వస్తుంది. అది ప్రధానమైంది. ఆ మబ్బు వాతావరణానికి కూడా ఈ పురుగు ఉధృతి బాగా అవుతుంది. కాబట్టి ఈ మబ్బు వాతావరణం తర్వాత మనం ఎప్పుడు కూడా ఈ మొగ్గకు వచ్చినప్పుడు, పంట మొగ్గకు వచ్చినప్పుడు సుమారుగా మనకున్న రకాలు చూసుకున్నట్లయితే పెసర, మినుము WGG 42 అనేది 60 రోజుల పంట. అలానే MGG 385, MGG 351 ఇవన్నీ ఏంటంటే 70 నుంచి 75 రోజుల పంట. ఈ 75 రోజుల పంట, ఈ పంటల్లో మనకు ఏంటంటే మొగ్గకు 60 రోజుల పంట అయితేనో 30 రోజుల తర్వాత మొగ్గకు వస్తుంది, 25 నుంచి 30 రోజుల తర్వాత. ఆ 75 రోజులది 40 రోజులప్పుడు, 35 రోజులప్పుడు మనకు మొగ్గ పూతకు రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మొగ్గ పూతకు వచ్చిందో అప్పుడు ఎప్పటికప్పుడు చేను గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా మనకు ఆ పురుగు కనబడ్డది, ఎక్కడైనా గూడు కనబడ్డది అని అంటే ఇమ్మీడియట్గా మనం పిచికారికి ముందుకెళ్ళాలి. ముఖ్యంగా రాకుండా ముందుగా ప్రొఫైలైటిక్ అంటే ముందు రాకుండా చర్యలు చేపట్టాలంటే మొగ్గ దశలో ఉన్నప్పుడు మంచిగా నీమాయలు 1500 ppm నీమాయలు 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి, క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మొక్క మంచిగా తడిచేటట్టు పిచికారి చేయాలి. అట్లా చేయడం ద్వారా మొగ్గ మీద గుడ్డు పెడుతుంది. ఈ గుడ్డు దశలోనే నివారించుకుంటే చాలా వరకు మనకు డ్యామేజ్ తగ్గుతుంది. అదొకటి. రెండవది, మనం గమనించలేకపోయినాము, ఎప్పుడైనా మనకు గూళ్ళు అక్కడక్కడ కనబడ్డాయి అని అంటే కనుక క్లోరాంట్రినిప్రోల్ కానీ, ఇమామెక్టిన్ బెంజోయేట్. క్లోరాంట్రినిప్రోల్ అయితే కురాజిన్ అని దొరుకుతుంది, అది 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి. ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి. తర్వాత వాటిలో కొద్దిగా బెల్లం లాంటిది కలిపి సాయంత్రం మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ మారకా మచ్చల పురుగు నివారించుకున్న వాళ్ళైతే. ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్కువ గూళ్ళు అవుతున్నాయి, ఇబ్బందికరంగా ఉంది అంటే ఇమామెక్టిన్ మరియు నోవాల్యూరాన్ కాంబినేషన్లో వచ్చిన మందులు కూడా మనం వాడుకొని ఈ పురుగు కంప్లీట్గా నివారించుకున్నట్టయితేనే మనకు దిగుబడులు వస్తాయి. ఆ పురుగు కనుక మన క్షేత్రంలో ఉన్నట్లయితే దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది. ఈ విత్తనోత్పత్తిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చెప్పండి మరి. ఇప్పుడు అన్ని పంటల ఉత్పత్తి మాదిరిగానే విత్తనోత్పత్తిలో ఉంటాయి, పెద్దగా తేడాలు ఏమి ఉండవు.
అయితే విత్తనోత్పత్తి ఎందుకు చేసుకోవాలంటే విత్తనానికి మంచి డిమాండ్ ఉంది. చాలా చోట్ల పెసర మినుము కావాలని అడుగుతుంటారు రైతులు. ఇవన్నీ కూడా ఆత్మపరాగ సంపర్క పంటలు. అంటే రైతులు తమ స్థాయిలోనే తాము విత్తనోత్పత్తి చేసుకోవచ్చు, పక్క రైతుకు విత్తనాన్ని అమ్ముకోవచ్చు, తద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఈ విత్తనోత్పత్తిలో ఏంటంటే అన్ని పంటల లెక్కనే చేస్తాము. కాకపోతే మేజర్గా చూడాల్సింది మనం పెసరేసాము. పెసలలో 2 రకాలు వేసాము అనుకుంటే ఆ రకానికి ఈ రకానికి సుమారుగా 3 నుంచి 5 మీటర్ల అంతర దూరం పాటించాలి. అది ప్రధానమైన అంశం. అదొకటి. అంతకుముందు ఆ భూమిలో పెసర విత్తనోత్పత్తి చేస్తే అంతకుముందు ఆ భూమిలో పెసర వేసి ఉండకూడదు. అది 2 ప్రధానంగా చూసుకోవాలి. మూడవది ఏంటంటే మనకు శాకీయ దశలో, మొగ్గ పూత దశలో ఇవన్నీ కూడా బెరుకులు ఏరివేత అంటారు. అది కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత సరైన సమయానికి అది పంట నీటి ఎద్దడి గురి కాకుండా చూసుకోవాలి. అట్లా చేసుకొని మంచిగా సరైన సమయానికి పంట కోసుకొని చేసుకుంటే విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. ఇంకా డాక్టర్ గారు, ప్రధానంగా ఈ విత్తనాల ఎంపిక అనేది, అందులో ఎంపిక చేసిన తర్వాత బెరుకులు అనేటివి చాలా ఉంటాయి. ఈ బెరుకులు వేయడం వల్ల మళ్ళీ మనకు వచ్చేటువంటి పంట కూడా కల్తీ పంట వస్తుంది. ఈ బెరుకులను ఎలా గుర్తించాలి చెప్పండి మరి? వివిధ పంట దశల్లో మనం బెరుకులను చూడాలి. ఉదాహరణకు మనం పంట వేసిన తర్వాత అది మొలకెత్తగానే, మొలకెత్తగానే 2 ఆకుల దశలో ఉన్నప్పుడు కొన్ని రకాలకి ఏంటంటే మొలకెత్తినప్పుడు కాండం చివరి భాగంలో, భూమి నుంచి బయటకు వచ్చిన కాండం చివరి భాగంలో ఎరుపు వర్ణంలో, ఊదావర్ణంలో ఉంటాయి. కొన్ని రకాలేమో గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. ఆ రంగులో తేడాన్ని బట్టి గుర్తించవచ్చు. తర్వాత శాకీయ దశలో వస్తే ఆకుల ఆకారం, కొన్ని ఆకులు పెద్దగా ఉంటాయి, ఆకుల నిర్మాణం, ఆకులు ఏ రకంగా అమరిక ఉంది, వాటన్నిటిని బట్టి కూడా మనం ఈజీగా రైతు స్థాయిలో వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. రైతులందరూ కూడా చాలా చూడగానే ఇది బెరుకని గుర్తుపట్టేస్తారు. తర్వాత పూత దశలో, పూత ఎట్లా పూస్తుంది, గుత్తులు పూస్తుందా, ఎలా పూస్తుంది ఏంటి అనేది దాన్ని బట్టి పూత దశలో కూడా కొన్ని లక్షణాలను బట్టి మనం చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మీదైనా విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. పెసర కానీ మినుము కానీ ఏ విధంగా పండించుకోవాలి, ఎలాంటి లాభదాయకంగా జీవించాలనే దాని గురించి చాలా బాగా చెప్పారు. మీదైనా విలువైన సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు పెసర మరియు మినుము పంటలలో మేలైన రకాలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సంధ్యా కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కిసాన్ వాణి కార్యక్రమంలో మరొక అంశం వివిధ పంటల సాగులో అనుభవాలు. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన రైతు రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన పోగులకొండ రాజు గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం పండిస్తున్నటువంటి పంటలు, తెగుళ్ల నివారణ గురించి రాజుగారు మనతో మాట్లాడతారు. నమస్కారం అండి రాజుగారు. నమస్కారం అండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా పంటలు పండిస్తున్నారు? ఏ పంటల్లో మీకు ఎక్కువ నైపుణ్యత ఉన్నది? మరి మేము కూరగాయలు పండించేవారం. మిర్చి, టమాటో, పొలం, పత్తి ఇవన్నీ పండిస్తాం మేమండి. ఎక్కువ మేము పొలం ఇక నా చిన్నప్పటి నుండి పొలమే చేస్తున్నాం. కూరగాయలు పండించేవాళ్ళం. ఇవన్నీ చేసుకుంటూ చిన్నప్పటి నుండి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా మీరు ఏ పంటలు పెట్టారు? మేము ప్రధానంగా ఈ సంవత్సరం వచ్చేసి పొలం పెట్టామండి, పత్తి పెట్టాము. పొలం అంటే నీళ్ళు లేక సగం 2 ఎకరాలు పొలం పెట్టి 2 ఎకరాలు పత్తి పెట్టాము. ఈ సంవత్సరం ఇక పత్తి కూడా మొత్తం పీకేసాం. ఇక అంతే రోగం వచ్చిపోయారు, తీసేసినాం అది కూడా. ప్లస్ మళ్ళీ మొక్కజొన్న వేద్దాం అనుకుంటున్నాం. రాజు గారు, మీరు పంటలు పెట్టాలంటే ఏ సీజన్లో పంటలు పెట్టడానికి సమాయత్తం అవుతారు? అసలు పంటలు ఏ పంటను పెట్టాలని ఎట్లా నిర్ణయించుకుంటారు మీరు? ఏ పంటలు అంటే ఇప్పుడు మన వర్షంలో బట్టి ఇప్పుడు మన ఇప్పుడు సమ్మర్ అయిపోయింది, సమ్మర్ వస్తుంది కదా. సమ్మర్ ముందు ఇప్పుడు మొక్కజొన్న వేస్తాం అనుకున్నాం అనుకో, మొక్కజొన్న వేస్తాం. లేకపోతే వేరుశనగ వేస్తాం. ఇప్పుడు వేరుశనగ తర్వాత మళ్ళీ ఏదన్నా ఇప్పుడు చిన్న చిన్న పంటలు వేసుకోవడం. ఇప్పుడు దిగుబడి బాగా వస్తుంది మొక్కజొన్నకి. 3 నెలల పంట అయినా కానీ దిగుబడి బాగా వస్తుంది.
ఈ పత్తి కంటే ఈ సంవత్సరం ఇక పత్తికి తక్కువ అయిపోయింది. మొక్కజొన్నది చిన్న చిన్న పంటలు వేసుకున్నా కానీ దిగుబడి బాగా వస్తుంది. ఇది ఇక కొన్ని వడ్లుగా అయితే మాత్రం ఊళ్ళల్లో మందుల షాప్లో తీసుకెళ్తాం. ఇక పత్తి గింజలు అంటే ఇక్కడ వరంగల్కి వచ్చి తీసుకెళ్తాం. పొలాన్ని ఫస్ట్ మనం ఎట్లా చదువు చేసుకోవాలి? పొలాన్ని వచ్చేసి ఫస్ట్ దున్నుకొని ఒక 10 రోజుల దాకా దాన్ని మురుగబెట్టాలి. 3 సార్లు దున్ని మురుగబెట్టాలి. మురుగబెట్టాక లోపల పచ్చిగడ్డి మొత్తం మురిగిపోయాక మళ్ళీ నాటేసే రోజు ఒక సాలుతో దున్ని మళ్ళీ గొర్రు తోలి అప్పుడు 15 రోజులకు నాటేస్తామండి. ఇప్పుడు దున్నేటప్పుడు ఎడ్ల నాగలతో దున్నితే బాగుంటుందా లేదంటే ట్రాక్టర్లతో దున్నితే బాగుంటుంది? ఎడ్ల నాగలతో దున్నితేనే తొందరగా గడ్డి మురుగుతూ ఉంటుంది. ఇప్పుడు గడ్డి మొత్తం కిందికి మట్టి మీదికి అయితే ఉంటుంది. ట్రాక్టర్ తోటి గడ్డి మొత్తం పైనే ఉంటుంది, మట్టి కిందికి పోతూ ఉంటుంది. సరే, మరి ఇప్పుడు ఎడ్ల నాగాలతో దున్నితే బాగానే ఉంటుందని మీరు అంటారు కదా, మరి ఎడ్ల నాగాలు ఎడ్లు లేవు కదా, మరి ఎట్లా పరిస్థితి? ఎడ్లు లేని వాళ్ళు అంటే కొంతమంది కూలి ఒక్కసారైనా కూలి పెట్టి దున్నిస్తారు కొంతమంది నాగడితోటి. ఇక అసలే నాగలు కూడా దొరుకుతలేవు అంటే ఇక అప్పటికప్పుడు వాళ్ళ తొందరకి ట్రాక్టర్లతోటి దున్నిస్తున్నారు వాళ్ళు. అంటే ఈ రెండింటితోటి దున్నడం వల్ల ఏది ఎక్కువ ఖర్చు వస్తుంది మనకు? ట్రాక్టర్ ఖర్చు ఎక్కువనే వస్తుంది, కాకపోతే అది దున్నుడు కూడా తక్కువ పడుతుంది. తొందరగా అవుతుంది, దున్నుడు తొందరగా అయిపోతుంది. కాకపోతే అది మళ్ళీ గడ్డి కూడా మురగదు. అది మళ్ళీ నాటేసాక కూడా కలుపులు ఎక్కువ అవుతుంటాయి. మళ్ళీ ట్రాక్టర్ దున్నిన దానికి గడ్డి కలుపులు ఎక్కువ వస్తుంటాయి. ఇదే నాగడితో దున్నిన దానికి కొద్దిగా తక్కువ వస్తుంది గడ్డి మురిగి. ఈ గడ్డ మీదకి వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? దేనితో దున్నితే బాగుంటుంది మరి? ఈ చిలకను వచ్చేసి అప్పుడు ప్లవ్ బండిలు పెడితే లోతు ఉంటుంది. అది ఎట్లేదంటే మామూలుగా పోతుంది. ఇక ట్రాక్టర్లు అయినా కానీ అవి పర్లేదు అప్పుడు గడ్డకి. ఎట్లా అంటే ఇక తొందరగా కాలేవు, అవి తొందరగా చేయలేము మన ఎడ్లతోటి. అది చిన్నగా అవుతుంది వరకు. దీనికి గడ్డ పని తొందరగా కావాలంటే ట్రాక్టర్లు పెట్టి దున్నిస్తుంటారు వాళ్ళు. సరే, ఇప్పుడు దున్నేటప్పుడు దున్నే క్రమంలో ఫస్ట్ ఫ్లవ్ వేసుకోవాలా లేకపోతే దాన్ని ఏమన్నా ఇంకా వేరే కల్టివేషన్ వేసుకోవాలా? ఎట్లా వేసుకుంటే బాగుంటుంది? ఫ్లవ్ అంటే ఇప్పుడు కొన్ని 10 సంవత్సరాల దాకా అదే అల్లనే చేస్తుంటే అలా ఏం జవ ఉండదు. దాన్ని ఒకసారి ఫ్లవ్ చేసి కింది మట్టి పైకి, పై మట్టి కిందికి అవుతుంది. అప్పుడు కొద్దిగా మళ్ళీ మనం ఏమన్నా ఎరువులు వేసినా కానీ కొద్దిగా జవ ఉంటుంది. అది అట్లయితే బాగానే ఉంటుందండి. సరే, ఇప్పుడు గడ్డ మీదకి వస్తే ఇప్పుడు మనం దున్ని సాఫ్ చేసుకుంటాం. సాఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పత్తి గింజలు పెట్టుకోవడానికి అచ్చు పత్తి పెడితే బాగుంటుందా లేదంటే సాలు పత్తి పెడితే బాగుంటుందా? ఈ అచ్చు పత్తి అంటే కొద్దిగా దిగుబడి, సాలు పత్తి ఈ మధ్యలో చాలా పెడుతున్నారు. ఇప్పుడు దానికి కొద్దిగా దిగుబడి కొద్దిగా ఎక్కువ వస్తుంది. దానికి మన అచ్చు పత్తి వచ్చేసి కొద్ది దిగుబడి తక్కువ వస్తుంది. సాలు పత్తి కొద్దిగా దిగుబడి ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఏ రకమైన పంట పెట్టింది? మేము వచ్చేసి ఒక సైడ్ చిన్న అచ్చు, ఒక సైడ్ పెద్ద అచ్చు పెట్టామండి. ఈ సంవత్సరం పర్లేదు. అంటే ఒక ఎకరాకు పత్తి గింజలు పెట్టాలంటే ఎన్ని బ్యాగులు పడతాయి? ఎకరానికి సాలు పత్తి అయితే వచ్చేసి 5 బస్తాలు పడుతుందండి. ఇక అచ్చు పత్తి అయితే ఎకరానికి బస్తాన్నర పడుతుంది. 2 బస్తాల వరకు. 2 బస్తాలు పడుతుంది. ఇప్పుడు ఈ పత్తి గింజలు పెట్టిన తర్వాత, విత్తనాలు నాటిన తర్వాత ఎన్ని రోజులకు మొలక వస్తుంది? మనకు ఆ మొలక ఎప్పుడు ఏర్పడుతుంది? 3, 4, 5 రోజుల వరకు మొలక వెళ్తూ ఉంటుంది. మురిగిపోయే వాటి అయితే అది వెళ్ళలేవు అవి. సరే, మనకు మొలకలు కనబడతాయి. మొలకలు ఎట్లా గుర్తుపడతాం? పోగుంటలు బయటికి మొలకలు వచ్చాక ఇప్పుడు రాని కాడ పోగుంటలు అన్నట్టు అవి లోపల గుంజ మురిగిపోతుంది. అది దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ వేరేగా మళ్ళీ పత్తి గింజలు మళ్ళీ నాటుకోవాలి. అందులో మళ్ళీ తవ్వి కట్టెపుల్లతో దీంతో తవ్వి నాటుకోవాలి. అప్పుడు కూడా రెండోసారి కూడా పోగుంటలు పోయినప్పుడు ఏం చేస్తారు మరి? అందులో రెండోసారి కూడా పోతే మూడోసారి కూడా వేస్తా అంటారు. కొంతమంది కందులు వేసుకుంటారు. కొంతమంది మిశ్రమ పంటలు వేస్తుంటారు. పత్తి గింజలు పెడతారు కదా, పత్తి గింజలు పెట్టినప్పుడు పత్తిలో అనుకూలంగా మళ్ళీ ఏ పంటలు పెట్టుకోవచ్చు? మిశ్రమ పంటలుగా కంది చెట్లు పెట్టుకోవచ్చు, ఇంకా కందులు పెట్టుకోవచ్చు. కొంతమంది వచ్చేసి బొబ్బేర్లు వేస్తూ ఉంటారు. మరీ పోగుంటలు బాగుంటే మధ్యలో ఆ చాలుకి ఈ చాలుకు మధ్యలో నాగడితోటి దున్ని బొబ్బేర్లు, పెసళ్ళు, మినుములు అవి వేస్తుంటారు. పెట్టిన తర్వాత ఒక 5 రోజులకు మనకు మొలక వస్తుంది. అవును. ఇప్పుడు మనకు ఈ మొలక దశ నుంచి వెళ్ళి మనం ఫస్ట్ టైం ఎప్పుడు పంపు కొట్టాలి దానికి? ఫస్ట్ టైం వచ్చేసి 15-20 రోజులలో ఏమైనా పంపు కొట్టుకోవాలి. ఏం కొడితే బాగుంటుంది? దానికి మోనో కొట్టాలి. మోనో కొట్టుకోవాలి. దానికి మోనో కొట్టడం వల్ల ఏమవుతుంది మరి? మోనో కొట్టడం వల్ల ఆకు ముడత లేకుండా సాఫ్గా వస్తుంటుంది. ఆకు ముడత ఉండదు దానికి. సరే, కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు మోనో కొట్టడం వల్ల దాని తీపిదనానికి పురుగు కూడా ఆశిస్తుంటారు. అది నిజమేనా? మోనో అంటే అది ఎప్పటికీ కొట్టినా కానీ అది మంచిది కాదు. అది పెయిన్ వస్తుంటుంది ఎప్పటికీ మోనో కొడితే. దాన్ని కొన్ని టైం తీసుకొని మళ్ళీ కొట్టుకోవాలి. 1 రోజుల, 15 రోజులు, 2 నెలలు తీసుకొని కొట్టుకోవాలి మళ్ళీ. సరే, 15 రోజులకు 20 రోజులకు మోనో కొడతావు. మరి అడుగు మంది ఎప్పుడు వేసుకోవాలి?
అడుగు మందు వచ్చేసి ఇప్పుడు మనం ఎప్పుడన్నా వర్షాలు పడ్డా మనం తడుపుకొని ఒక నెల రోజుల తర్వాతకి అడుగు మందు వేసుకోవాలి. మనం ఏం వేసుకోవాలి? 20 అంటే 20 లేకపోతే మన వేరే యూరియా అవి కలిపి వేసుకుంటే ఏమవుతుంది? అవి వేసుకుంటే కొద్దిగా చెట్టు పైకి లేస్తుంటుంది, తొందరగా లేస్తుంటుంది. లేచిన తర్వాత ఇప్పుడు మనకు పత్తి గింజలు పెట్టిన తర్వాత మొలుస్తుంది, బాగానే ఏపుగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత ప్రధానంగా ఈ పత్తి పంటలో వచ్చేది ఏంటంటే ఈ గడ్డి అనేది చాలా ఇబ్బందులు పెడుతుంది చాలామంది రైతులను. ఈ గడ్డిని నివారించడానికి కొంతమంది ఏం చేస్తారంటే గడ్డి మందు కొడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇసుకల గడ్డి మందు కలిపి చల్లుతారు. అంటే ఇట్లా చల్లడం వల్ల పత్తి పంటకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా? అలా చల్లడం గడ్డి బండి అంటే బాగా తుంగగిన బాగుంటుంటాయి కొన్ని చిలుకలలో. దాన్ని ఎంత పీకేసినా కానీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది అది. ఇక ఇన్ని ఖర్చులు పెట్టే బదులని గడ్డి మంది తీసుకొచ్చి కొడుతూ ఉంటారు. దాన్ని కిందనే కొట్టుకుంటూ పోవాలి, చెట్ల మీద పడకుండా మామూలుగా నేలెమ్మడి కొట్టుకుంటూ పోతే ఏం కాదు దానికి. చెట్ల మీద పడకుండా. ఇప్పుడు ఒకవేళ చెట్టు మీద పడదనుకో ఏమైంది? చెట్టు మీద పడితే వచ్చేది కొంచెం ఆకు ఎండి చనిపోతూ ఉంటాయి, ఆకులు మండలు. సరే, గడ్డి మందు ఒక ఎత్తు అయిపోయింది. అంటే మనం ఈ గడ్డి మందులు కొంతమంది ఏం చేస్తారంటే విత్తనాలు పెట్టేటప్పుడే గడ్డి మందు కొడతారు. ఆ పద్ధతి మంచిది అంటారా? చెట్లు పెరిగిన తర్వాత గడ్డి మందు కొడితే బాగుంటుందా? అది మొలకెత్తినాక కొడితేనే చనిపోతుంది. అది మొలకెత్త ముందుగా కొడితే దానికి పని చేయదు. అది అందులో గింజ మురుగదు కదా, అది గింజ మురుగదు. గడ్డి మంది అంటే ఇప్పుడు గడ్డి పెరిగాక కొడితే గడ్డి చనిపోతూ ఉంటుంది. గడ్డి పెరిగే ముందుగా కొట్టుకుంటే అది పని చేయదు. అంటే మీరు ఏ పద్ధతిని పాటిస్తారు? మరి మేము గడ్డి మొలిచాక కొడతాం. గడ్డి మొలిచాకనే కొడతారు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? మీరు నేను వచ్చేసి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. నేను అంటే అంతకుముందు ఏం చేసేది? మరి అంతకుముందు చదువుకునేది. అంటే ఎంతవరకు చదువుకున్నాను? నేను 10th వరకు చదువుకున్నాను. 10th వరకు చదువుకున్నాను. అంటే మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు ఏమైనా చదువుకున్నారా, లేదంటే నిన్నే చదివించారు? నన్నే చదివించారు. మళ్ళీ తల్లిదండ్రులు చదువుకోలేదు, నన్నే చదివించారు. నిన్నే చదివించారు. సరే, నువ్వు మధ్యలోనే ఆపేసి వ్యవసాయం చేస్తున్నావు. అంటే మీ తల్లిదండ్రులలాగా నువ్వు కూడా వ్యవసాయం చేస్తున్నావు. మరి నీ కొడుకును బిడ్డలను కూడా వ్యవసాయం చేస్తావు, మరి చదివిస్తావు? వాళ్ళని చదివిస్తాను. నాకు లేక ఏదో మా అమ్మ నాన్నకి స్తోమత లేక నన్ను మధ్యలో ఆపేసారు. నేను ఇంతో అంత చేసైనా వాళ్ళని చదివిస్తాను. రాజుగారు మంచి పంటలు పండించాలంటే, పత్తి కానీ పొలం కానీ వడ్లు కానీ పండించాలంటే రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పంటను కాపాడుకుంటే మంచి దిగుబడి తీయచ్చు? మరి మనం దున్నుకునేటప్పుడు లోతుగా దున్నుకోవాలి. చిలుకను లేతుగా దున్నుకొని కింద DAP 20 యూరియా మన కొట్టే పై మందులు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టుకున్నప్పుడు దిగుబడి బాగా వస్తుంది. రాజుగారు మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారండి. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు తప్పకుండా పాటించి వరి పంటలు మరియు పత్తి పంటలు అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు వివిధ పంటల సాగులో అనుభవాలు రాయపర్తి మండల కేంద్రానికి చెందిన రైతు రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. కిసాన్ భాయియో గాట్ बांध लो बात बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो मिट्टी के हर राज को समझो मिट्टी की तुम जांच कराओ मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ अभी मुनासिब बीज लगाओ सही किस्म की खाद ले आओ जितनी जरूरी उतनी डालो सही मात्रा खुद पहचानो इसको अपना मंत्र बना लो मिट्टी की सेहत तो जानो बात बहुत है काम की कम लागत अधिक वरदान की किसान भाइयों गांठ बांध लो आज ही मिट्टी की जांच कराएं राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.